ఇవాళ అయితే నా ఫైనల్ డే విజయవాడలో ఉండటం. వెళ్ళిపోతున్నా రేపైతే. ఇవాళ వెళ్ళిపోతున్నా యాక్చువల్గా 4:30కి ట్రైన్ ఉంది. సో ఇవాళ అయితే లాస్ట్కి ఒక వ్లాగ్ చేద్దామని ఇక్కడ మేటపైకి వచ్చా. సో నిన్నైతే నా ఛానల్ యానివర్సరీ గైస్, అందరు మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే చూపించారు. ఈ 1 yearలో మీరు చూపించిన లవ్కి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో గైస్ కార్తన్న యానివర్సరీకి 4 parts పెట్టా. పార్ట్ 1 ఇంకా 2 అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాం. పార్ట్ 1కి అయితే అన్ని వ్యూస్ రాలే, కానీ పార్ట్ 2కి అయితే 455 వ్యూస్ వచ్చాయి. మళ్ళీ ఈ కార్తన్న యానివర్సరీ ఈ పార్ట్ 1కి అయితే 68 వ్యూస్ వచ్చాయి. సో అదనమాట. సో నాకైతే ఎన్ని గిఫ్ట్లు ఇచ్చారండి వీళ్ళు, అన్ని గ్రీడీ కార్డులు అయితే చేసి ఇచ్చారు. యు ఆర్ ద బిగ్గెస్ట్ యూట్యూబర్ ఇన్ అవర్ గ్యాంగ్ చాలా ఇచ్చారు. సో వాడు స్పెషల్ బ్రేస్లెట్ అయితే ఇచ్చాడు, అది కూడా అయితే ఇంట్లో పెట్టా. మీకు తర్వాత ఒక షార్ట్ వీడియో అయితే చూపించేస్తా అవన్నీ. సో నిన్నైతే కేక్ కట్ చేసి నిన్న వీడియో పెట్టాను, నిన్న పెట్టలేకపోయాయి సారీ గైస్. అండ్ ఒక వీడియో అయితే పెట్టాను, అదైతే చూసేసి ఎంజాయ్ చేసుకోండి. అండ్ మేమైతే స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళాం గైస్. అది బాగా సూపర్ ఉందమ్మా. ఎలా అంటే నాకు స్విమ్ కూడా వచ్చేసింది. అవును గైస్, మీకు చాలా వీడియోస్లో కంప్లైంట్ చేశా. మా జెల్బీహార్ వీడియోలో కూడా కంప్లైంట్ చేశా గైస్, నాకు స్విమ్మింగ్ రాదు. వండర్లాలో వీడియోస్ కూడా కంప్లైంట్ చేశా. కానీ నిన్న పిచ్చా కోపంతో నేను ఇలా 2 సార్లు చేతుల్ని ఇలా తిప్పా, స్విమ్మింగ్ వచ్చేసింది గట్టిగా. సో గైస్ ఏంటంటే స్విమ్మింగ్ అయితే పక్కన నేర్చుకుంటున్నారు. నేను రేపు జాయిన్ అవుతాను. సో గైస్ వాళ్ళు 2 hours అలా ఏంటంటే స్విమ్మింగ్ పూల్కి ఉంది గైస్, నేర్చుకోవటానికి కోచింగ్స్ అలా ఉంటుంది కదా. 2000 per month అయితే ఉంటుంది. విజయవాడ ఏ ప్లేస్ చాలా బాగుంది. సో చూడండి గైస్ వ్యూ. ఏంటంటే గైస్ సో గైస్ నేను కాదు ఆల్రెడీ మాట్లాడాము వాళ్ళతో ఒకసారి. మేము మా నాన్నతో వెళ్ళి జాయిన్ అవుతామని వెళ్ళాం గైస్. సో మాట్లాడాము. అతనే వచ్చి ఆ పర్సన్ వచ్చి మాకైతే కిక్ బోర్డ్ అంటే అదొకటి ఇచ్చారు. ఆ కిక్ బోర్డ్ మీద అయితే చాలా చేసాం గైస్, చాలా ఫన్నీగా ఉండే. చేస్తే చాలా ఇదిగుంది. సో మేము దానిలో ఎలా అంటే మాకు గ్లాసెస్ హెడ్కి. అవును గైస్ చాలా ఫన్నీగా ఉండే. ఒక దాంట్లో అయితే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి మేము అందరం చూసుకుంటున్నాం. అందరం మేము ఏంటంటే స్కూబా ఇంగ్లీష్. సో గైస్ ఇంత హైట్లో ఉన్నాం మనము, ట్యాంక్ మీద నించున్నాం అపార్ట్మెంట్. సో ఇక్కడ అంతా ఫార్మ్ ల్యాండ్, అంతా విజయవాడలో చాలా ఫార్మ్ ల్యాండ్ ఉంది. ఒక్కసారి అక్కడ చూడండి గైస్, ఇక్కడ నుంచి. సో మీకైతే ఇప్పుడు వివాన్ అయితే చూపిస్తాను నేను. సో వివాన్ అంటే ఏంటంటే ద హైయెస్ట్ బిల్డింగ్ ఇన్ విజయవాడ. ఇది వివాన్. ఇటు ఇదిగో అది గైస్. సో అక్కడ ఉంది చూడండి గైస్. మీకైతే ఇంకో వ్లాగ్ ఆగండి, నేను కెమెరా టర్న్ చేసుకుని చూపిస్తాను మీకు. ఓకే. సో అంత పెద్ద బిల్డింగ్ గైస్ వివాన్. అదిగోండి, అది కాదు ఇదిగో చూపిస్తాడు. హాయ్ హలో బాబా, అందరైతే ఎలా ఉన్నారు? సో అదే గైస్, అదిగో మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో నేను టాల్ బిల్డింగ్ అదే వివాన్. ఇందాక కెమెరా అయితే మార్చేసుకున్నాం. సో అదే గైస్ వివాన్ అంటే. సో ఆలన్ విజయవాడ అంట. సో ఇప్పుడు మా స్విమ్మింగ్ పూల్ ఎటువైపు ఉంటుందో చూపిస్తాం. స్విమ్మింగ్ పూల్ అటు సైడ్ ఉంటుంది మొత్తం. ఇలా ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు బెటర్ వ్యూ ఉంటుంది. సో కెమెరా అయితే తిప్పేసుకుందాం. నిన్న ఎలా ఉంటే లిటరల్లీ తుఫాన్ మొత్తం పార్ట్ 2లో చూపించా కదా గైస్, కార్తన్న యానివర్సరీ ప్రిపరేషన్ పార్ట్ 2లో చూపించా కదా. దాంట్లో పేపర్ వేస్తే కంటిన్యూస్ ఎగిరింది. సో మేము యానివర్సరీ అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసాం.
వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ పక్కన నేర్పిస్తుంటారు, మనం అదే స్విమ్మింగ్ పూల్ లో దిగచ్చు. వాళ్ళు ఫ్రీగా క్యాప్ ప్రొవైడ్ చేస్తారు, కలజోడు కూడా ఇస్తారు. వాళ్ళు ఎలా చేస్తారు మేము అది. సో ఏంటంటే మరీ మూమెంట్ రాలేదు, కానీ లెగ్ మూమెంట్ రాలేదు, హ్యాండ్ మూమెంట్ అయితే వచ్చేసింది. ఆ లెగ్ మూమెంట్ ఈజీ గైస్, నాకు ఆల్రెడీ లెగ్ మూమెంట్ వచ్చు, హ్యాండ్ మూమెంట్ రాక స్విమ్మింగ్ చేయలేకపోయా. ఇవాళ నిన్నతో హ్యాండ్ మూమెంట్ కూడా వచ్చింది. కానీ రేపైతే మనం అయితే జాయిన్ వీటికైతే 2 లేవు, ఇద్దరు ప్యాంట్స్ కొనేసుకున్నారు. అదే వీడు అవును గైస్, ట్యాంక్ మీద ఉన్నాం. 300 చార్జ్ చేస్తారు ఒక్కొక్క నిక్కర్ లాంటి. అయితే సో ఇదైతే చాలా స్పెషల్ వ్లాగ్ గైస్. నేను అన్ని వ్లాగ్స్ ఎక్కువ షార్ట్స్ చేస్తా, షార్ట్స్ గేమింగ్. కానీ ఇది ఒక స్పెషల్ వ్లాగ్, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. దసరాలో అయితే వీళ్ళైతే వస్తారు, సంక్రాంతిలో అయితే మోస్ట్గా కుదరదు. సో అందుకని ఎప్పుడు వస్తామో తెలియదు. అది అదే చేసుకుంటూ వెళ్ళాము. గోడకు తన్నుకుని వాడు కిక్ బోర్డ్ అంటారు దాన్ని, అలా తోసుకుంటూ వెళ్ళి నేర్చేసుకోవాలి లెగ్ మూమెంట్. అవును గైస్, సో ఇప్పుడు ట్రైన్ ఉంటుంది, మ్యూగెన్ జోకెట్ డీమన్ స్లేయర్ మ్యూగెన్ ట్రైన్ కాదు, ట్రైన్ బ్లాగ్ అని ఒక 3 parts పెడతా గైస్. 3 కాదు 2. ఫస్ట్ ఇక్కడ విజయవాడ నుంచి ఖమ్మం, ఖమ్మం నుంచి హైదరాబాద్ అలా పెడతాడంట. సో అది గైస్, సో మీకైతే వ్యూ చూపించేసి అజ్జిగడతా లాస్ట్ టైం విజయవాడలో ఇంకా కలుద్దాం. సో బై బై గైస్, సీ యు ఇన్ అనదర్ వ్లాగ్. అంటిల్ దెన్ సెలవు. ఈరోజు ఇంకా 4:30కి, ఇప్పుడు ఎంత అయింది 3 అలా అయింది, 3:05 అయింది. 4:30 కల్లా మా అజ్జిగాడు ట్రైన్ ఎక్కేసి అయితే వెళ్ళిపోబోతున్నాడు హైదరాబాద్. లాస్ట్ డే ఇంకా వాడితే ఇక్కడ మళ్ళీ వస్తాడులే దసరాలో. కానీ ఇదే దసరాలో మీరు వస్తున్నారు కదా, చాలా ఇయర్స్ తర్వాత లిటరలీ రావడం. అవును గైస్, వీళ్ళు ఇప్పుడు యాక్చువల్గా 3rd floorలో ఉన్నారు, ఉండాల్సింది 5th floorలో ఉండేవాళ్ళు గైస్. దాని కిందే అంట గైస్ ఇల్లు. సో ఇప్పుడైతే మీకైతే వ్యూ చూపిస్తా చూడండి. అది అటలే అలా కాదండి, నీవే పిల్లల నుంచి ఇక్కడైతే ఒక మ్యాజిక్ ఉంది. సమ్మర్ సీజన్ పొద్దున యావరేజ్ వేడి ఒప్పుకుంటా, కానీ సాయంత్రం వింటర్ సీజన్ కన్నా దారుణం ఉంటుంది. ఎందుకంటే ఇది పొలాలు కదరా మొత్తం. మా దగ్గర -2 చూడండి గైస్, గాలి ఎక్కువ వస్తుంది. టెంపరేచర్ కంటే మా దగ్గర -2 degrees తక్కువ ఉంటుంది, ఇంకా వాళ్ళకంటే తక్కువ 2 degrees తక్కువ. అవును గైస్, ఇక్కడైతే చాలా ఫామ్ అయితే ఉంది విజయవాడలో. ఒక్కసారి అక్కడి వరకు చూడండి, అక్కడ చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి. కానీ అక్కడ విజయవాడ కూడా కాదనుకుంటా, అక్కడ వరకు ఫార్మ్ ఉంది గైస్. విజయవాడ ఇదంతా విజయవాడ మీకు సరిగ్గా కనిపించదు, ఇప్పుడు చూపిస్తా చూడండి. అయితే ఉంటుంది ఇంత దూరం, మీకు 6 జూమ్లో పెట్టా కాబట్టి అలా కనిపించదు. కానీ ఇప్పుడు చూడండి గైస్ ఎంత దూరంలో ఉందో. ఫార్మ్స్ మొత్తం ఇక్కడ ఎక్కువ ఫార్మ్స్ ఉన్నాయి. సో అది నీ ఎక్స్పీరియన్స్ ఎలా విజయవాడలో ఎలా ఉంది చెప్తా. స్కోర్ 10 out of 10 బ్రో. బీచ్కి వెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది, 100 ఇచ్చేవాడిని 10కి. కానీ బీచ్కి వెళ్ళలే గైస్, అదే సాడ్ పార్ట్. దీని మీద నాకు తీసుకున్నారు నా అకౌంట్, నేను దాన్ని రిజెక్ట్ కొట్టా, నాకు తెలియదు కదా, నాకు తెలియక రిజెక్ట్ కొట్టే విక్రమ్ ద ప్రిన్స్ ఛానల్ అలాగే పోయింది. 68 722 రా మొత్తం పోయారు. అమ్మో ఎండ. సో గైస్ ఎక్కడ పడుకుంటున్నాడో చూడండి, ట్యాంక్ మీద, అది కూడా. సో మనమైతే ఇక్కడ కిందకి వెళ్దాం, చాలా వేడి ఉంది. సో కిందకి వెళ్దాం, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టాటా, సీ యూ.